అందరికీ నమస్కారం అండి. మన కళ్ళు చూడలేనివి చాలా ఈ విశ్వంలో ఉన్నాయి. అలాగే మన చెవులు వినలేని శబ్దాలు చాలా ఉన్నాయి ఈ విశ్వంలో. అలాగే మనం టచ్ని కూడా ఫీల్ అవ్వలేని అదృశ్యమైన శక్తులు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో కదా. ప్రతి ఒక్క సక్సెస్కి కూడా అదృశ్యము అనే శక్తులు చాలా ఉంటాయి. ఆ అదృశ్యమైన శక్తుల గురించి తెలుసుకుంటేనే మనం ఏదైతే సక్సెస్ అయ్యారు అంటున్నామంటే రిజల్ట్ రూపంలో బయటికి చూసేదాన్నే మనం అవుట్కమ్ రూపంలో ఏదైతే వస్తుందో దాన్నే సక్సెస్ అంటాం కదా. ఆ సక్సెస్ని ఏదైతే హైడెన్ రూపంలో ఉందో అది నిర్దేశిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సీడ్ని తీసుకెళ్ళి ఒక గింజను తీసుకెళ్ళి నేలలో పాతినప్పుడు ఆ నేలలో లోపల ఒక ప్రాసెస్ జరుగుతుంది. అది ఏం జరుగుతుందో మనకి తెలియదు, అది అదృశ్యంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం తర్వాత ఒక చిన్న మొక్కను చూస్తాం, ఆ తర్వాత అది చెట్టుని చూస్తాం, ఆ చెట్టు ఫలాలను ఇవ్వడం చూస్తాము. ఒకవేళ అది చక్కగా మంచిగా పౌష్టికంగా పెరిగిందనుకోండి, చక్కని ఫలాలను ఇస్తుంది. ఒకవేళ అది పౌష్టికంగా పెరగలేదనుకోండి, అవి చిన్న చిన్నగా ఒడిలిపోయినట్లుగా పిచ్చి పిచ్చి ఫలాలను ఇస్తుంది. అంటే చెట్టు యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో, చెట్టు యొక్క మొదలు ఏదైతే ఉందో, చెట్టు యొక్క వేళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడే నిర్దేశించబడుతుంది చెట్టు యొక్క ఫలం ఎలా ఉండాలి అనేది. ఒకవేళ దానికి ఇప్పటి వరకు మంచి ఫ్రూట్స్ రాలేదనుకుంటే, మనం మంచి ఫ్రూట్స్ని కావాలనుకుంటే ఆ చెట్టు మీద శ్రద్ధ చూపించి దాన్ని యొక్క మొదలు కనుక తవ్వేసి కాస్త మందేసి అన్నీ చేసి దాని మీద శ్రద్ధ చూపిస్తే, అంటే మన ప్రమేయం ఏదైతే ఉందో ఆ ప్రమేయాన్ని అక్కడ ఉపయోగించి దాని మీద శ్రద్ధని చూపిస్తే కనుక అప్పుడు అది చక్కని ఫలాలను ఇస్తుంది. ఇప్పుడు వరకు ఇవ్వకపోయినా ఇప్పుడు మంచి ఫలాలను ఇస్తుంది అది. అవును కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు వరకు మన లైఫ్లో సక్సెస్ అవ్వకపోయినా కానీ మనం ఇప్పుడు సక్సెస్ అవ్వచ్చు కదా, అప్పుడు అవ్వచ్చు కదా. ఎందుకంటే మనం కూడా ఈ సృష్టిలో ఒక భాగమే. కనిపించని మూలం ఏదైతే ఉందో అదే, కనిపించని ఆ మొదలు ఏదైతే ఉందో, కనిపించని ఆ వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ వేళ్ళే ఆ ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ రావడానికి కారణమైనప్పుడు మనలో కనిపించని వేళ్ళు ఏవైతే ఉన్నాయో అవే మన సక్సెస్కి కూడా కారణం కదా. మరి అలాంటి వేళ్ళు ఏంటి అనే దాని గురించి ఆలోచిస్తే మొట్టమొదటిగా మన యొక్క ఆలోచనలను మనం చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే మన ఆలోచనల్ని మనం అదుపు చేసుకోగలుగుతామో, మన ఆలోచనని ఒక సంపద వైపుగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతామో అప్పుడు మనం సక్సెస్ వేలోకి వెళ్ళొచ్చు. దీంట్లో 80% ప్రాసెస్ మొదటిగా మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరూ కూడా 80% ప్రాసెస్ ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు అవగాహన చేసుకోవడం, వాళ్ళ మైండ్ సెట్ని మిలినీరుగో బిలినీరుగో వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకోవడం మీదనే ఉంటుంది. రిమైనింగ్ 20% యాక్షన్ రూపంలో చూపించడం ఉంటుంది. ఈ 20% యాక్షన్, 80% మైండ్ సెట్ రెండు కలిస్తేనే 100% ఫుల్ఫిల్ అయ్యి ఒక రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఈ 80%లో మిలినీర్ మైండ్ సెట్ ఉంటే మిలినీర్గా ఉంటాము. 80% మైండ్ సెట్లో ఒక 1000 రూపాయల సంపాదనలో ఉంటే 1000 రూపాయలు సంపాదించే అవుట్కమ్ మనకు వస్తుంది. ఎందుకంటే ఈ 20% యాక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ 20% యాక్షన్ మనం ఏ మైండ్ సెట్తో ఉంటే ఆ మైండ్ సెట్తో చేస్తూ ఉంటాము. కానీ ఈ 80% మైండ్ సెట్ ఏదైతే ఉందో ఈ మైండ్ సెట్ మనల్ని టోటల్గా మన సక్సెస్కి వెళ్ళాలా ఫెయిల్యూర్కి వెళ్ళాలనేది మన ఆధారపడి ఉంటుంది. ఈ సక్సెస్ ఫెయిల్యూర్కి వెళ్ళే క్రమంలో ఇప్పటి వరకు మరి మేము ఒక టైప్గా ఉన్నాము. ఇప్పటి వరకు మనకి పిచ్చి పిచ్చి ఫలాలను ఇచ్చే చెట్లా ఉన్నాము. కానీ ఇప్పుడు మంచి ఫ్రూట్స్ ఇచ్చే చెట్లా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, దానికి మనకు ఉపయోగపడేవి ఏంటి అంటే అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ మన యొక్క మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది, ప్రతి మాటకి వైబ్రేషన్ ఉంటుంది. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి సౌండ్కి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అది విశ్వంలోకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన లోపలికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వైబ్రేషన్తో ఒక వర్డ్ని కనుక మనం హార్ట్ఫుల్గా బయటికి చెప్తామో అది వర్క్ అవుతుంది. దాన్ని ఎలా చెప్పాలి, ఏ ఉద్దేశంతో చెప్పాలి అనేది తెలుసుకోవడమే ముఖ్యమైన విషయం అన్నమాట. ఈ అఫర్మేషన్స్ని మనం అంటే ఏదో చెప్పేసుకుని నోటితో అనేస్తే ఉపయోగం ఉండదు. కానీ ఆ అఫర్మేషన్ యొక్క అర్థం ఏంటి తెలుసుకుని ఆ అఫర్మేషన్ని మన నరనరాల్లో కనుక ఎప్పుడైతే జీర్ణించుకుంటామో అప్పుడు మన మైండ్ సెట్ అనేది మారుతుంది. ఎఫర్మేషన్స్ అనేవి మైండ్ సెట్ మారడానికి ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారిందో ఆటోమేటిక్గా యాక్షన్ రూపంలో
మనకి అదే చేస్తాం కాబట్టి ఆ యాక్షనే మనకి రిజల్ట్ని ఇస్తుంది. మరి ఈ ఎఫర్మేషన్స్ని మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఎఫర్మేషన్స్లో మెయిన్ మనం క్రియేట్ చేసుకునే దాంట్లో మెయిన్ ఏంటంటే నాది అనే ఫీలింగ్ కావాలి. ఎప్పుడైతే అది మనదవుతుందో అప్పుడే మనం ఆ పనిని కరెక్ట్గా చేయగలం, దానికోసం మనం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టగలం, దానికోసం మనం మన ప్రాణాన్ని సైతం పెట్టి ఆ పనిని చేయగలుగుతాం. అందుకే ఐయామ్ అనేది ఎఫర్మేషన్లో కంపల్సరీ అని చెప్తాం. ఇంగ్లీష్లో నేను, నాది అనేదాన్ని ఖచ్చితంగా చెప్పాలి. దీనికి ఇంకొక స్పిరిచువల్ వేలో ఒక అర్థం ఏంటంటే దేవుని యొక్క హైడెన్ నేమ్ నేను అనేది అనమాట. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క స్వరూపమే అని చెప్పి మత గ్రంథాలన్నీ చెప్తూనే ఉంటాయి. చేయించేవాడని నేను, చేసేవాడను నేను, నీవు నిమిత్త మాత్రుడివే అని చెప్తారు. అంటే నీలో ఉన్నది నేనే అని చెప్పి దైవం యొక్క అర్థం అని చెప్పి, ఆ నేను అనేది ఏదైతే ఉందో ఆ నేను అనే పదానికి అర్థం దైవం అనే అర్థం. ఈ నేను అనేదాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో ఇది నాకు కావాలి, ఇది నాది, నేను అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవి మన లోపల ఉన్న దైవాన్ని, దైవశక్తిని మనం ఆదేశించినట్లు అది అప్పుడు వర్కౌట్ అవడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని ప్రేరేపిస్తున్నాం, ఆ శక్తిని ప్రేరేపిస్తున్నట్లు. అది ఎప్పుడైతే ప్రేరేపణ జరుగుతుందో అప్పుడు మనం సూపర్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మనం కోరుకున్న ప్రతిదీ కూడా మేనిఫెస్టేషన్ చేయగలుగుతాము. అందుకే ఎఫర్మేషన్స్ అనేవి చాలా చాలా ఉపయోగకరం. ఇది సైంటిఫిక్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా కూడా ఎఫర్మేషన్స్ అనేవి మన యొక్క మైండ్ సెట్ని 100% మార్చి మన అవుట్కమ్ ఎటువైపు అయితే కావాలనుకుంటున్నామో, ఎటువంటి రిజల్ట్స్ అయితే మనకు కావాలనుకుంటున్నామో అలాంటి రిజల్ట్స్ని మనకిస్తాయి. అందుకే ఈ ఐయామ్ అనేది వెరీ పవర్ఫుల్ అనమాట ఎఫర్మేషన్స్లో. ఎఫర్మేషన్స్ని ఫస్ట్ ఐయామ్ అంటే నాది, నాకు, నేను అనే దాంతో క్రియేట్ చేసుకోవాలి. ఈరోజు మనం ఏం చేద్దామంటే మన లోపల ఏదైతే ఉందో అదే బయట రిజల్ట్ని ఇస్తుంది. అంటే మన లోపల ఆలోచనలే ఫలితాన్ని ఇస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ విషయాన్నే ఎఫర్మేషన్ రూపంలో మనం ప్రతిసారి ఉచ్చరిస్తూ ఉందాం. ఏమని చెప్దాం? నా లోపల యొక్క అంతర్గత శక్తులే నా బయట ప్రపంచాన్ని నిర్దేశిస్తున్నాయి, నాలోని శక్తులే నా యొక్క బయట ప్రపంచాన్ని నిర్దేశిస్తున్నాయి అని ఏదైతే ఐడియాలజీ మనకు వచ్చిందో దానినే మనం ఎఫర్మేషన్గా క్రియేట్ చేసుకుందాం. అప్పుడు మనం నమ్ముతాము. ఎందుకంటే నమ్మితేనే ఏదైనా పని చేయగలుగుతాము. నమ్మినప్పుడు మాత్రమే మన జీవితంలో సక్సెస్ వస్తుంది. నా జీవితానికి ప్రతిదీ కారణం నేను మాత్రమే. నా ఫుల్ రెస్పాన్సిబిలిటీ, నా జీవితం మీద ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాదే అని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడే మన మైండ్ సెట్ అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నా లోపల ఏ అయితే ఆలోచనలు చేస్తున్నానో నా బయట ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి నేను ధనాన్ని ఆకర్షించే ఆలోచనలే చేస్తున్నాను. నా లోపల ఎటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నానో బయట ప్రపంచంలో అదే జరుగుతుంది. కాబట్టి నేను ధనాన్ని ఆకర్షించే ఆలోచనలే చేస్తున్నాను అని మీ ఐడియాలజీ ప్రకారం మీకు ఎలా కావాలనుకుంటే అలా ఎఫర్మేషన్ రాసుకుని ప్రతి క్షణం దాన్ని మాట్లాడుతూ దాని వైబ్రేషన్ ఫీల్ అవుతూ ఉండండి. ఖచ్చితంగా మీలో మార్పు అనేది జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు డబ్బును మీరు ఆకర్షించగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మరిన్ని వీడియోలు ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.